ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేస్తే ఇంత ఉన్మాదం ఎందుకు ప్రజల్లో పేరుకుపోతుంది? ఈవెన్ ఇస్లాంలో కూడా, ఇస్లాం అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. ఉన్నారు. అన్ని అన్ని మతస్థుల్లో కూడాను. చూడండి, ఈ వీడియోలో బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ బ్యాడ్ కామెంట్స్ అని చెప్తున్నారు. మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి ఎవరు? అంటే అందరు మిమ్మల్ని మెచ్చుకునేవారే ఉండాలా? ఎవరు వ్యతిరేకం ఉండొద్దా? ఎవరికి లేదు చెప్పండి బ్రదరు? వ్యతిరేకులు ఎవరికి లేరు. దేవాది దేవునికని యేసుప్రభుల వరకే ఉన్నారు కదా వ్యతిరేకులు. మరి మీకు వ్యతిరేకులు ఉండకూడదు అంటారేంటి? అంటే మీరే ఒక రాజ్యాంగం స్థాపించాలని అనుకుంటున్నారా బ్రదరు? వ్యతిరేకులు ఉండకూడదని ఇలా అంటారు. మనుషులు వ్యతిరేకులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక విషయం గ్రహించండి బ్రదర్. పొలంలో విత్తనం వేస్తాం, మీకు తెలిసిన విషయం కదా విత్తనం గురించి. గురుగులు ఆటోమేటిక్గా వస్తాయి. మరి గురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి విత్తనం వేసినాం మనము పొలంలో, కానీ గురుగులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి గురుగులు? ఆ మనుషులైతే పెట్టలేదే. అక్కడ ఎవరో వచ్చి అందులో పెట్టిపోయారనే మాట ఉంటుంది. కానీ గురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? గురుగులు మనిషిది అయితే చేయరు కదా. ఇప్పుడు నేను పొలంలో విత్తనాలు వేసానండి, ఆ విత్తనంలో గురుగులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ దొంగ వేసాడు చెప్పండి అక్కడ? మంచిది చెడ్డది దేవుడే పెట్టాడు సహోదరా. అవి ఖచ్చితంగా ఉంటాయి. సిలువని వెతుకొని రమ్మన్నాడు. నన్నే ద్వేషిస్తారు, మిమ్మల్ని ద్వేషించారా, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు అని చెప్పాడు దేవుడు. అవి వదిలేసి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అని చెప్తున్నారు. ఒక చిన్న సమస్యను భరించలేరు మీరు. ఎట్లా బ్రదర్ వీలైతే? ఎంతవరకు మీరు వెళ్తున్నవే కరెక్ట్ చెప్పండి నాకు. కాబట్టి యేసుప్రభుల వారు రెండో రాకడ వచ్చే వరకు ఈ బ్యాడ్ కామెంట్లు, ఈ తప్పుడుగానే ఖచ్చితంగా ఉంటాయి. ఇది మార్చాలి అని మీరు వెళ్ళకండి. ఎందుకంటే దేవుడు మారుస్తాడు. దేవుడు మార్చాలనుకుంటే మారదా? మీరు మార్చాలనుకుంటున్నారు. మీరు వెళ్తున్నవే సరికాదని చెప్పడానికే ఈ యొక్క వీడియో. గ్రహించమని వేడుకుంటున్నాను.